పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కీర్తన గ్రంథంలోని 4 అధ్యాయాలను ధ్యానించబోతున్నాము. ఈ కీర్తనలు మానవ జీవితంలోని అత్యంత లోతైన అనుభవాలను, అంటే నిజమైన ఆరాధన, పాపక్షమాపణ, లోకంలో దుష్టత్వం మరియు స్నేహితుని నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నాయి. కీర్తన 50లో దేవుడు తన ప్రజలను న్యాయపీఠం వద్దకు పిలిచి ఆరాధనలోని లోపాన్ని బయటపెడుతున్నాడు. వారు దేవునికి బలులు అర్పిస్తున్నారు, కానీ వారి హృదయాలు ఆయన నుండి దూరంగా ఉన్నాయి. ఆచారాల కన్నా మనస్సు ముఖ్యం. కీర్తన మొదటి భాగంలో దేవుడు ఇశ్రాయేలీల బలుల గురించి మాట్లాడుతున్నారు. వారు ప్రతిరోజు బలులు అర్పిస్తున్నప్పటికీ దేవుడు వారిని ప్రశ్నిస్తారు. దేవునికి మీ బలులు అవసరం లేదు. నేను మీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి మేకలనైనను తీసుకోను. అడవిలోని జంతువులన్నీయు, కొండల మీద పశువులు వేల కొలదియు నావే కదా. లోకంలోని సమస్తము దేవునిదే. మన ప్రార్థనలు, ఉపవాసాలు, దేవుని సేవ, ఇవన్నీ నిజమైన హృదయం మరియు విశ్వాసం లేకుండా కేవలం ఆచారాలుగా మారిపోకూడదు. దేవుడు మన హృదయములోని కృతజ్ఞతను మరియు ఆయనపై నమ్మకాన్ని కోరుకుంటున్నారు. దావీదు బత్షెబా విషయంలో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో వ్రాసిన కీర్తన ఇది. క్షమాపణ కోరే ప్రార్థనలలో అత్యంత శక్తివంతమైనది. దావీదు కేవలం పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా దేవుడు హృదయంలో కోరుకునే సత్యమును అర్థం చేసుకున్నాడు. బలులు నీకు ఇష్టము కావు. ఇష్టమైన ఎడల నేను అర్పించి ఉందును. దహన బలులు నీకు అంగీకారములు కావు. విరిగిన హృదయమే బలి. దేవుడు కోరేది విరిగిన మనస్సు, నలిగిన హృదయం. మన పాపానికి మనం విరిగిపోయి నిజమైన మార్పు కోసం ఆశపడినప్పుడే దేవుని క్షమాపణ మరియు శుద్ధి లభిస్తుంది. దేవుడు మన హృదయాన్ని శుభ్రంగా మరియు స్థిరముగా చేయాలని కోరుకుంటున్నారు. మాటలు, చేతలు వేరుగా ఉండటం, ఇతరులతో స్నేహం చేయటం, వ్యభిచారులతో కలిసిపోవటం, ఇతరులను దూషించటం వంటి దుష్టక్రియలు చేస్తూ పైకి మాత్రమే భక్తి గలవారుగా నటిస్తారు. కీర్తనలోని అత్యంత అద్భుతమైన మరియు ఆదరణ కలిగించే వాగ్దానం 15వ వచనంలో ఉంది. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. 15వ వచనము. సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు అన్య మార్గాల వైపు చూడకుండా, మానవ సహాయం కోసం పరిగెత్తకుండా ప్రత్యక్షముగా దేవుణ్ణే పిలవాలి అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం మొరపెట్టితే ఆయన మనల్ని విడిపిస్తారు. దాని ద్వారా మన జీవితంలో దేవునికే మహిమ కలుగుతుంది. లోక దుష్టత్వం. దావీదు లోకంలో ఉన్న దుష్టత్వాన్ని చూచి విచారిస్తాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును. చెడినవారు, అసహ్యకరులు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. దేవుడు లేడు అని అనుకునే వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ దేవుడు పరలోకము నుండి చూస్తున్నాడు. లోకంలోని దుష్టత్వం మనల్ని బాధించిన దేవుడే అంతిమముగా దుష్టులను శిక్షించి నీతిమంతులను రక్షిస్తాడు. కీర్తన 55లో స్నేహితుని నమ్మక ద్రోహం దావీదు హృదయం నుండి వచ్చిన అత్యంత బాధాకరమైన ఆవేదన ఉంది. ఇది కేవలం శత్రువుల నుండి వచ్చిన కష్టం కాదు, కానీ నమ్మకమైన స్నేహితుని నమ్మక ద్రోహం గురించి. దావీదు ఇలా అంటున్నాడు, నన్ను నిందించువాడు శత్రువైతే నేను భరించదను. నన్ను ప్రతిఘటించువాడు నా మీద పగబట్టువాడైతే వాని ఎదుట దాగి ఉందును. నాకు సమానుడవు, నా ప్రాణ స్నేహితుడవైన నీవే ఆ పని చేసితివి. కీర్తన దావీదునకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు అనుభవాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఆయన నమ్మకస్తుడైన శిష్యుడు యూదా చేత ద్రోహం చేయబడ్డాడు.
దేవునిపై ఆధారం. నీ బాధలో దావీదు ప్రార్థించాడు. తన భారాన్ని దేవునిపై వేశాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతుడు కదలకుండా ఆయన ఎన్నడూను చేయడు. కనుక